చెప్పుకున్నామండి? సిస్టమేటిక్ థియాలజీ చెప్పుకున్నాం. దాన్నే క్రమబద్ధమైన దైవ శాస్త్రము అన్నారు. సిస్టమేటిక్ థియాలజీ వేరు, థియాలజీ ప్రాపర్ వేరు. ఈ రెండు మాటలని మీరు జాగ్రత్తగా విడదీసేసుకోవాలండి. థియాలజీ గురించి తెలుసుకునే ముందు మొన్న జరిగిన క్లాస్ అవుట్లైన్స్. ప్రీచింగ్ అంటే ఏంటండి? బోధించటం, ప్రసంగించటం, చర్చిలో చెప్పటం, కూడికిల్లో చెప్పటం, ఇలాంటి వాటిని మనం సువార్త చెప్పటం, వీటిని ప్రీచింగ్ అన్నా. మారు మనసు పొందమని ప్రసంగిస్తామండి. అంటే ఒక ఉదాహరణకు చెప్పాలంటే సువార్త చేయుటకు, సంఘ సంక్షేమానికే ప్రసంగం అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. ఇక రెండవది ఏంటంటే టీచింగ్ అనేది బోధించటం. ఇది ఎవరికి చేస్తారండి? శిష్యులకు చేస్తారు. శిష్యులకు చేయటమే కాకుండా ఎవరైతే జ్ఞానాన్ని పొందుకోవాలని ఆసక్తితో ఉంటారో వారందరూ కూడా టీచింగ్ని నేర్చుకుంటారు. జ్ఞానం పొందుకోవాలనుకునేవారు. థియాలజీ అనేది ప్రీచింగ్లో ఉపయోగపడుతుంది, థియాలజీ అనేది టీచింగ్లోనే కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం థియాలజీలోనికి వద్దాం. ఈ థియాలజీ నేర్చుకోవాలంటే ముందుగా అసలు ఆ థియాలజీ యొక్క సెట్టింగ్ ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. థియాలజీకి మనం వెళ్ళకుండానే మనం ఏం చేయాలంటే సిస్టమేటిక్ థియాలజీ అనే దాన్ని నేర్చుకోవాలి. సిస్టమేటిక్ అనే దాంట్లోనే మనకు అసలైన అర్థం ఉంది. సిస్టమేటిక్ అనేది ఏమిటి? క్రమం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న దేవుని యొక్క ప్రతి అంశమును ఒక క్రమమైన పద్ధతిలో తీసుకొచ్చి వాటిని విభాగాలుగా చేశారు. ఆ విభాగాలు కలిగిన ఆ పుస్తకాన్నంతటినే కూడా సిస్టమేటిక్ థియాలజీ అన్నారు. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం లేదా దైవశాస్త్రం. ఉదాహరణకు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆదికాండంలో కనపడతాడు. తండ్రి అయిన దేవుడు మాట ప్రకటన గ్రంథం వరకు కూడా వినపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక చోట క్రోడీకరించి ఒక పద్ధతిలోకి తీసుకొచ్చారు. ఆ క్రోడీకరించి తీసుకొచ్చిన ఆ పద్ధతిగా అమర్చిన ఆ సెటప్ లేదా ఆ బుక్ని ఏమన్నారంటే థియాలజీ ప్రాపర్ అన్నారు. అంటే తండ్రి అయిన దేవుడి కోసం అది మాత్రమే చెబుతుంది. ఇప్పుడు క్రీస్తు అనే మాట మనకు ఆదికాండం పాత నిబంధనలోనూ ప్రవచనాల రూపంలో కనపడుతుంది. ప్రకటన గ్రంథం వరకు క్రీస్తు అనే మాట వినపడుతుంది. ఈ క్రీస్తు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో అక్కడ అధ్యాయాల్లో చెదిరిపోయి ఉంది. ఈ చెదిరిపోయి ఉన్న దాన్ని ఒక క్రమములోకి తీసుకొచ్చారు. ఆ క్రమములోకి తీసుకొచ్చిన దాన్ని క్రిస్టాలజీ అన్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఆత్మకార్యాలు ఆదికాండంలో కనపడ్డాయి. ఇంకా తర్వాత గ్రంథాల్లో కనపడ్డాయి. ప్రకటన వరకు కూడా కొనసాగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ కొరకు అక్కడ ప్రతి చోట అలాగలా చెదిరిపోయి ఉన్నదాన్ని ఒక క్రమంలోకి తీసుకొచ్చి దాన్ని ఒక సబ్జెక్టుగా మార్చారు. ఆ సబ్జెక్టుగా మార్చిన దాన్ని న్యూమటాలజీ అన్నారు. బిబలాలజీ. ఇప్పుడు న్యూ టెస్టమెంటు, ఓల్డ్ టెస్టమెంటు ఇందులో ఉంటే అందులో ఉన్న కార్యాలన్నీ సార్లు చెప్తారు. బైబిల్ యొక్క సర్వేలు అవన్నీ. తర్వాత థియాలజీ ప్రాపర్, తండ్రి అయిన దేవుడి కొరకు. క్రిస్టాలజీ, క్రీస్తు కొరకు. న్యూమటాలజీ, పరిశుద్ధాత్మ కొరకు. యాంజియాలజీ, దేవదూతల కొరకు, ఆ దేవదూతల్లో పడిపోయిన దెయ్యాల కొరకు. ఆంథ్రోపాలజీ, మానవుడు ఎలా నిర్మించబడ్డాడు.
మానవుడు నిర్మించబడిన తర్వాత అతని యొక్క నిర్మాణములో అతని యొక్క స్వరూపం ఎలాగుంది, పోలిక ఎలాగుంది, అతనికి దేవుడు ఏమేమి ఇచ్చాడు, ఏమేమి కలిగించాడు, ఇవన్నీ కూడా యాంథ్రోపాలజీలో వస్తాయి. నువ్వు నన్ను పుట్టించిన విధము చూడగా అంటాడు కీర్తనాకారు. ఆశ్చర్యమును భయము కలుగుతుంది. ఇలాంటివన్నీ మానవుడి కోసం అందులో నేర్చుకుంటాం. ఆ తర్వాత హెమటాలజీ, పాపశాస్త్రం, మానవుల్లోకి పాపం ప్రవేశించింది, అది ఒక శాస్త్రంగా తీసుకొచ్చారు. పాపానికి విరుగుడు కావాలా, దేవుడే విరుగుడిచ్చాడు. విరుగుడు ఏంటంటే రక్షణ. ఆ రక్షణ ఏమని పిలిచామంటే సొటీరియాలజీ అని పిలిచాం. అదొక శాస్త్రం. ఎక్సియాలజీ అంటే సంఘం నిర్మించబడింది. ఎలా నిర్మించబడింది? ఆదిమ కాలంలో సంఘం ఉంది, దాని ఎలాగ ఫామ్ అయింది, వీటిని ఎర్లీ చర్చ్ హిస్టరీ అంటారు దాన్ని. ఆ తర్వాత మధ్యయుగ కాలంలో సంఘం, మిడిల్ ఏజ్ చర్చెస్ అంటారు, అట్లా మధ్యయుగ కాలంలో ఉంటుంది. ఆ తర్వాత మోడ్రన్ చర్చెస్, ఇప్పుడు మనం నడుపుకుంటున్నాం చూసారా, వీటిని మోడ్రన్ చర్చెస్ అన్నారు. ఇవన్నీ కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి ఎస్కటాలజీ. ఎవరైతే సంఘంలో ఉండారో, ఎవరైతే ప్రభువు చిత్తాన్ని నెరవేరుస్తారో, ప్రభువు వచ్చేటప్పుడు వారు మాత్రమే ఎస్కటాలజీ ఎత్తబడతారు. ఆ తర్వాత విడవబడిన వారికి యుగాంతం యొక్క రుచి చూస్తారు. ఇది టూకీగా మొదటి రోజున నేను చెప్పిన సారాంశం. ఇప్పుడు మనం సిస్టమేటిక్ థియాలజీలో నుండి థియాలజీ ప్రాపర్లోనికి మనం వచ్చామండి. దేవుని గురించిన అధ్యయనం చేసే శాస్త్రం ఇది. థియాలజీ ప్రాపర్కి మరొక పేరుంది. ఆ పేరు ఏంటంటే పెటరాలజీ. బైబిల్లో త్రిత్వములో తండ్రి అయిన దేవుడు కనపడతా ఉన్నాడు. ఆది కాండం నుండి అలా తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశాన్ని ఒక క్రమములోకి తీసుకొచ్చారు. ఆ క్రమములోకి తీసుకొచ్చిన దాన్ని థియాలజీ ప్రాపర్ అన్నారు. థియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ గాడ్, దేవుని గురించి అధ్యయనము. మరి పెటరాలజీ అంటే ఏంటి? పెటరో అనేది గ్రీక్ వర్డ్. దీనికి అర్థం ఏమిటి అంటే ఫాదర్. తెలుగులో దీనికి అర్థం ఏంటి? తండ్రి. ఆలజీ అంటే స్టడీ. థియాలజీ అనే దానినే మనం ఏమని చెప్పామంటే పెటరాలజీ అని పండితులు దానికి పేరు పెట్టారు. ఎందుకు పెట్టారయ్యా పెటరాలజీ అని మనం అడిగితే వాళ్ళు చెప్పిన నిర్వచనం ఒకటే, ఇది తండ్రి అయిన దేవుడు కొరకు, సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని కొరకు ఈ అధ్యయనము చెబుతుంది. కాబట్టి ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క స్వభావము, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఇది వివరిస్తుంది. కాబట్టి దీన్ని పెటరాలజీ అన్నాము. పెటరాలజీకే థియాలజీ అనేది మరొక పేరు. మరి ఈ థియాలజీ కోసము థామస్ అక్వినస్ చేసిన ఆ నిర్వచనము, థియాలజీ ఈజ్ థాట్ బై గాడ్. దైవికమైన శాస్త్రం, దైవికమైన అధ్యయనము ఎవరి ద్వారా మనకి నేర్పబడుతుంది, బోధించబడుతుంది అంటే దేవుడి ద్వారానే బోధించబడుతుంది. ఆయన సృష్టిని చూసినప్పుడు, ఇంకా మనం ముందుకెళ్ళేటప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. ఆయన చేసిన సూర్య చంద్ర నక్షత్రాలను చూసినప్పుడు వాటి వెనక ఎవరో ఉన్నారు. ఆ ఎవరు అనే థాట్ మనకు వస్తుంది. టీచ్ అబౌట్ గాడ్. దేవుడే బోధిస్తాడు, దేవుడి గురించే బోధించబడుతుంది. అండ్ లీడ్స్ టు గాడ్. చివరికి ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? అది దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. మరి ఈ థియాలజీనే మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే అప్పుడే కాదు ఇప్పటికీ కూడా ప్రపంచంలో అనేకమైన రిలీజియన్స్ ఉన్నాయి. ఏమున్నాయండి? అనేకమైన మతాలు ఉన్నాయి. మేజర్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్ మనం చూస్తే అన్నీ రాయలేం కానీ కొన్ని రాస్తున్నాను అక్కడ. ఒకటి చెప్పమంటే మనం ఏం చెప్తాం? క్రైస్తవ్యం. రెండోది ఏం చెప్తాం? హిందూ మతము అంటాం. మూడోది ఏం చెప్తాం? ముస్లిం మతము అంటాం. నాలుగోది ఏం చెప్తాం? యోధా మతం. ఐదోది ఏం చెప్తాం? బౌద్ధిజం, సిక్కిజం, జైనిజం. ఇంకా గిరిజన తెగలలో
అనేక మతాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా దేవుడి గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళందరూ. వారికి తోచిన రీతిలో, వారు అనుకున్న రీతిలో, వారు ఊహించుకున్న విధంగా దేవుడంటే ఎలా ఉంటాడు, దేవుడంటే ఈ విధంగా ఉంటాడు అని వారు వారు తలంపులలో ఏది పుడితే ఆ రూపాలను వారు సృష్టించుకొని, లేదా ఆ సిస్టాన్ని లేదా థియాలజీని వాళ్ళు కల్పించుకొని వారు ఒక ట్రెడిషన్ ఏర్పరచుకున్నారు, రిలీజియన్ ఏర్పరచుకున్నారు. అలాంటి రిలీజియన్లో ప్రపంచంలో 8 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వీరందరి ఉద్దేశము ఏమిటి అంటే మనము దేవుళ్ళ గురించి తెలుసుకోవాలి. మరి వాళ్ళ దేవుళ్ళ గురించి వాళ్ళు ఎలా తెలుసుకుంటారనేది మనకు అవసరం లేదు. మరి మన దేవుడు ఎలాగున్నాడు? వాట్ అబౌట్ అవర్ గాడ్? మన దేవుడు ఏమిటి? మొట్టమొదట ఈయన గురించి ఆలోచిస్తే, మన గాడ్ కోసం ఆలోచిస్తే సుప్రీం సార్వభౌముడు, ఇంకెవరు లేరు, ఆయనకి మించి ఇంకెవరు లేరు. ఆయన ఎటర్నల్ నిత్యుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ బీయింగ్, ఆయనకి ఆయనే ఉండేవాడు. ఇలాంటి దేవుడు ఆయన గురించి తెలిసేదే థియాలజీ ప్రాపర్. నిర్గమకాండము 3వ అధ్యాయం తీసి 13వ వచనం చదవమ్మా. చాలమ్మా. ఇప్పుడు దేవుని వాక్కు మోషే దగ్గరికి వచ్చింది. ఆయన మిద్యానారణ్యంలో ఉన్నాడు. మోషే దగ్గరికి వచ్చి, మోషే, నా జనులు ఐగుప్తు దేశములో దాస్యము కింద ఉన్నారు, శ్రమ పడుతూ ఉన్నారు, వారికి విడుదల కావాలా, నువ్వు వెళ్ళి వారికి విడుదల ప్రకటించి నేను చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పు. ఇప్పుడు మోషే ఏమంటున్నాడంటే, మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు నా మాట నమ్మరు. ఎందుకంటే వాళ్ళ యొక్క నైజము, వాళ్ళ యొక్క స్వభావము నాకు చిన్నతనం నుండి తెలుసు. కాబట్టి నీ దేవుడు ఏ దేవుడు అని నన్ను అడుగుతారు. అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి? ఇక్కడ నీ దేవుడు ఎవరు అని అడిగితే నేనేం చెప్పాలి? 14వ వచనంలో అంటున్నాడు కదా, నిర్గమకాండము 3:14లో ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే, ఇంకెవరు లేరు. నేననే మాట పెట్టుకున్నాడంటే ఇంకొకరు లేరు. అక్కడ సెకండ్ పర్సన్ లేడు. బహుదేవతారాధనకు ఆయన స్టార్టింగ్ నుండి కూడా అవకాశం ఏమిటి లేదు. ఐ యామ్ దట్ ఐ యామ్, ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడును. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నాం కదండి ముందు. ఆయనకి ఆయనే ఉన్నాడు అంతే. ఆయన ఒక సుప్రీం పవరు, ఆయన చాలా శక్తివంతుడు. ఆ శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు. అది మన నేత్రాలకే కాదు, ఈ భూప్రపంచంలో ఉన్న ఎవరి నేత్రాలకే కూడా ఆయన ఉనికి అందదు. కాబట్టి అయామ్ దట్ అయామ్, నేను ఉన్నవాడును, అనువాడునై ఉన్నాను. అనువాడుననే మాట ఏమిటి? మీరు ఈ లోకములో చెత్త చెదారం అంతా ఏమనుకుంటున్నారు? గాడ్ అనుకుంటున్నారు. కాదు, నేనే దేవుణ్ణి. నేను ఉన్నవాడును, ఆనాడు ఉన్నవాడును, సృష్టికి ముందు, ఇప్పుడు దేవుడినై ఉన్నవాడును. అంత అర్థము ఆ చిన్న మాటలో విమర్శబడి మనకి అందించారండి. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా చూస్తే దేవుడి యొక్క మరొక పార్శ్వాన్ని మనం పరిశీలన చేద్దాం. ద బైబిల్ టీచర్స్ దట్ ద ఇన్ఫైనైట్ గాడ్. ఇక్కడ ఇన్ఫైనైట్ అనే దాన్ని ఎలా చెప్తుందో దానికోసం తర్వాత ఆలోచిద్దాం. సెన్స్ ద ఫైనైట్, లిమిటెడ్, డిపెండెంట్ మైండ్
ఆఫ్ మ్యాన్. కొటేషన్ అండి. ఇక్కడ ఇన్ఫైనైట్, ఇక్కడ ద ఫైనైట్. బైబిల్ ఏం చెప్తుందంటే మనకి ద ఇన్ఫైనైట్ గాడ్ కోసం చెప్తుంది. ఇన్ఫైనైట్ గాడ్ అంటే అనంతుడు అయిన మన ఊహలకే అందనగా చెప్తున్నాడు. ఇంకానే ఏమంటున్నాడు? ట్రాన్సెన్స్, మార్చడానికి. ద ఫైనైట్ లిమిట్, ఫైనైట్ మనిషి అలాంటోడు. గాడ్ ఏమో ఇన్ఫైనైట్ అయితే ఫైనైట్ మ్యాన్ అలాంటి మాట అండి, పరిమితుడు. దేవుడేమో అనంతుడు. దేవుడు ఆలోచనలు అనంతమైనవి, ఆయన శక్తి అనంతమైనది, ఆయన ఆ సృజనాత్మకత అనంతమైనది. ఆయన ఏది చేసినా దానికి ఇంకా లేదు, లిమిట్ లేదు. ఇంకా ఆయన ఊహకి లిమిట్ లేదు, ఆయన ఆలోచనకి లిమిట్ లేదు, ఆయన బలానికి లిమిట్ లేదు. ఇంకా అనంతుడు అంటే ఇంకా ఆయన లాంటి వాడు ఇంకెవ్వరూ లేరు, అంత గొప్ప దేవుడు. మరి మనిషి అలాంటి వాడు పరిమితుడు. మనిషి ఆలోచనలు, మనిషి ఆయుస్సు పరిమితమైందే. మహాబ్రతికితే 100, 120. మరి దేవుడికి అనంతుడు, ఆయన యుగయుగాలు అలాగే ఉంటాడు, ఇంకెప్పుడు అలాగే ఉంటాడు, అనంతుడు. మరి పరిమితుడు మానవుడు. ఈ పరిమితుడైన మానవుడు అనంతుడైన దేవుడి కొరకు ఏమైనా యోచన చేయగలడా? పోటీ పడగలడా? పడలేడు. దేవుని యొక్క గుణలక్షణం ఇది. తండ్రి యొక్క గుణలక్షణం నేను చెప్తున్నాను. దేవుడు అనంతుడు, మనిషి పరిమితుడు. అందువల్ల దేవుడు మనిషి ఆలోచనలకు అందనివాడు. మనము ఆ దేవుణ్ణి కొలవలేము, దేవుణ్ణి మన హృదయాల్లో బంధించలేము. మన దేంట్లోని కూడా మనం చేసిన వస్తువుల్లో దేవుణ్ణి బంధించలేము. మెయిన్ దేవుడు చెప్పాలనుకున్నది అదే. నువ్వు చేసిన ఏ వస్తువులను కూడా దేవుడు బంధించబడ్డు అని ఆయన మనకిక్కడ చెప్పటం చేశాడు. ఇక్కడ గాడ్ ఫైనైట్, నో లిమిట్. ఎటర్నల్ అంటే నిత్యుడు. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, స్వయంభవుడు. స్వయంభవుడు అంటే ఆయనకి ఆయనే ఉన్నాడు, ఇంకా ఆయనకి ఎవరూ పుట్టించలేదు ఆయన్ని. స్వయంభవుడు, ఇండిపెండెంట్, స్వాతంత్రం ఉన్నవాడు. ఆయన స్వతంత్రుడు. కాబట్టి మరి ఇలాంటి దేవుణ్ణి ఫైనైట్, లిమిటెడ్ అయిన మైండ్ ఉన్న మానవుడు, టెంపోరల్, టైం లిమిట్, అండ్ క్రియేటెడ్, డిపెండెంట్ అయిన ఈ మానవుడు ఎంత మాత్రమో కూడా ఆ దేవుణ్ణి కొలమానము చేయలేదు. ఇది రఫ్ చేశానండి. ఓకే అండి, ఒక నిమిషం. ఏమన్నా డిఫికల్ట్గా ఉందా? ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందండి. మాకైతే ఇవన్నీ కనిపిస్తే పెట్టి తీసుకోరండి. మీరు అప్పట్లో సెలవు పెట్టారు ట్రైనింగ్ అండి. మరి 2005 ముందండి నేను అయింది. అందుకే నా నోట్స్ అవి కొన్ని నాకు నోట్స్ రాయడం అలవాటు. రైట్. తర్వాత ఇప్పుడు మనం కొంచెం గాడ్ కోసం, మ్యాన్ కోసం వైరుధ్యాలు కొన్ని ఉన్నాయి. ఆయన అర్థం చేసుకోవాలంటే వాటిని కూడా చూస్తే ఈ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పుడు గాడ్ ఇన్ఫైనైట్, నో లిమిట్. అక్కడ రాసుకోవాలి. దేవుడికి ఏమన్నా లిమిట్ ఉందా? అసలు ఆయనకి లిమిట్ అనేదే లేదు. ఎటర్నల్, నిత్యుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, స్వయంభవుడు, ఇండిపెండెంట్, స్వాతంత్రుడు, స్వేచ్ఛ ఉన్నవాడు, ఏదైనా చేయగలవాడు. మరి దానికి భిన్నంగా చూసినప్పుడు మ్యాన్ ఎలాంటి వాడు? మనిషికి దేవుడికి తేడా తెలియకపోతే, తేడా తెలియని మనుషులు ఏమనుకుంటున్నారంటే ఈ పోలికలు పెట్టేసుకుని మేమే దేవుళ్ళం అనుకుంటున్నారు. అందుకే బైబిల్ స్పష్టంగా చెబుతుంది, దేవుడికున్న వివిరా బాబు, నీకున్న వివిరా బాబు అని చెప్తుంది. ఇప్పుడు మ్యాన్ ఎవరు? దీనికి ఆపోజిట్ ఫైనైట్, పరిమితుడు, లిమిటెడ్. ఇంకా టెంపోరల్. టెంపోరల్ అంటే వీడికి టైం లిమిట్ ఉంది. మానవుడికి టెంపోరల్ అంటే ఏంటి? టైం లిమిట్.
కాల పరిమితి ఉందన్నమాట. కొంతమంది 105 సంవత్సరాలు చచ్చిపోతారు, కొంతమంది 100 ఏళ్ళు చచ్చిపోతారు, కొంతమంది 90, 80, 60 ఇలా టైం లిమిట్ ఉంది మనిషికి అంతే. ఇంకా తర్వాత చూస్తే క్రియేటెడ్ ఈ మ్యాన్ ఎవరు? ఈయనేమిటి? సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. వీటికి ఆపోజిట్లు అంతే అవి మీరు అర్థం చేసుకుంటే. సృష్టించబడిన వాడు ఇండిపెండెంట్. ఇప్పుడు దీనికి ఏమనుకోవాలి మనం? డిపెండెంట్, ఆధారపడిన వాడు. ఇప్పుడు ఈ వైరుధ్యము ఇది తెలియకపోతే మనకి దేవుడేటి మనిషేటి వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నది ఏంటి అనేది మనకు అర్థమే కాదు. కాబట్టి ఆయన అనంతుడైతే మనము పరిమితులం, ఆయన నిత్యుడైతే మనకు ఒక టైం ఉంది, ఆ టైం వరకునే ఉండగలం. ఆయన స్వయంభవుడైతే మనం సృష్టించబడ్డాం. ఆయన ఇండిపెండెంట్, స్వేచ్ఛ, స్వతంత్రాలు ఉన్నవాడైతే మనము ఎవరో ఒకరి మీద ఏదా సృష్టి మీదైనా ఆధారపడాలి. ఇలాంటి దేవుడిని మనము ఎలాగ అర్థం చేసుకోగలం? అలా మంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒరే బాబు మీకు నేను అంత తొందరగా అర్థమవన వాడిని. యెషయా గ్రంథము 55 8, 9 చూడండి. మీ తలంపులు వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అది తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి స్పష్టమైన సూచన ఒకటి ఇచ్చేస్తున్నాడు. మానవులారా, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. అసలు ఆయన తలంపులు అర్థం కాకే కదా మనం ఆ దేవుడు ఈ రూపాన్ని ఉంటాడు, దేవుడు ఎలాగుంటాడో, ఇంకా ఈ సృష్టిలో నీకు అంతు చెక్కని గ్యాలక్సీలు అంటే మన భూమి కూడా ఒక గ్యాలక్సీలో ఉంది. ఇలాంటి ఎన్నో 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 ఉన్నాయి. మీ ఊహకు అందని ఆలోచనలు నాలో ఉన్నాయి. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు అని చెప్పి ఆయన స్పష్టంగా మనకి ఇక్కడ చెప్పటం జరుగుతూ ఉంది. ఇదే విషయంలో మనము దీనికి ఏమని పేరు పెట్టుకోవాలి? ద ఇన్ఫైనైట్ గాడ్. ఇప్పుడు సెకండ్ది నేను వస్తున్నాను. ఇన్కంపారిజబుల్. దేవుడు మన బుద్ధికి అందలేదు, ఇప్పుడు అందడు, అప్పుడు అందలేదు, రాబోయే కాలంలో కూడా మన బుద్ధికి అయినా అందడు. ఎందుకంటే మనము పరిమితులమని ముందే తెలిసేసుకున్నాం కదా. కాబట్టి దేవుడు మన బుద్ధికి అందనివాడు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. దేవుని గుణాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అసలు దేవుని స్పష్టమైన ఒరిజినల్ మహిమను మనం చూడలేదు ఇప్పటి వరకు. పరిపూర్ణమైన జ్ఞానం ఏ మనుషుడికి కూడా లేదు. ఈ దేవుడు గురించి సరిగా అర్థము చేసుకోలేకపోవటం వల్ల, ఆయన గూఢమైన విషయాలు తెలుసుకోలేకపోవటం వల్ల, రెండవది ఏంటంటే ఆయన గురించి తెలుసుకునేటంత పరిపూర్ణ జ్ఞానము మనకి లేకపోవటం వల్ల ఒక పొరపాటు జరిగింది. ఆ జరిగిన పొరపాటును యెషయా ద్వారా చెబుతున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 18వ వచనంలో, మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఇంకా ఇందాక మనం సైడ్ ఎట్టింగ్ ఏంటది? నన్ను కంపేర్ చేయకండి ఎవరితోటి. భూమి మీద ఉన్న ఏ ప్రాణితోటి నన్ను కంపేర్ చేసి వాటిల్లోకి మార్చకండి. మనుషులకి కంపేర్ చేసి మనుషులుగా మార్చకండి. నన్ను ఎవరితోటి పోలిక చేయకండి, పోలిక పెట్టొద్దు అంటున్నాడు ఇక్కడ. ఇలాంటి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి మనం ఈ థియాలజీలో నేర్చుకుంటూ ఉన్నాం. ప్రత్యక్షపరుచుకున్నాడు అక్కడ చెప్తే మీకు ఇంకా చిన్న మాట అక్కడ రాస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ కొటేషన్, we know
అబౌట్ హిమ్ నో హిమ్. మనము ఆయన గురించి తెలుసుకుంటున్నాము, ఆయన్ని తెలుసుకున్నాము. థియాలజీలో ఆయన గురించి తెలుసుకుంటున్నాము. తెలుసుకున్న తర్వాత ఆయన ఎవరో యేసుక్రీస్తు అని తెలుసుకుంటున్నాం. అది తర్వాత. ఇదేమో థియాలజీకి సంబంధించింది. ఇది ఇందులో ఉన్నది చెప్పాలి ఎంత ఆయన గురించి క్రిస్టాలజీ. ఇది నేను మన భాషలో అడుగుతున్నాను. ఇది థియాలజీకి సంబంధించింది, ఇది మన గురించి. క్రిస్టాలజీకి సంబంధించింది. అంటే ఎంత సీక్రెట్ ఉంటుంది మాట అందులో, క్రిస్టాలజీకి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు అలాంటి దేవుడి కోసము మనం తెలుసుకుంటున్నాం. ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నాడంటే అక్కడ ద్వితీయోపదేశ కాండము 29:29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు అది చెందును. అయితే ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారినియు అగునని చెప్పుదును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు తెలుసుకోవాలి నా కోసం, తెలుసుకోవాలి నా కోసం, తెలుసుకోవాలి నా కోసం అని ఎంత ప్రయాసపడుతున్నారు. రహస్యములు ఎవరియట? మన దేవుడైన యెహోవాకు చెందును. మన దేవుడైనా యెహోవాకు చెందును. అంటే నిగూఢమైన అంశాలు, గూఢార్థమైన అంశాలు దేవుళ్ళు చాలా ఉన్నాయి. వాటి కోసం మీరు భద్ర కొట్టుకోకండి, తలలు భద్ర కొట్టుకోకండి. అయితే మనకి కింద ఏమంటున్నాడు? అయితే మనము ధర్మశాస్త్రముల వాక్యములన్నిటినీ ఆయన్ని కొంచెం కొంచెం ఎరుగుట కొరకు ఆయన గుణాలు, ఆయన లక్షణాలు, ఆయన స్వభావము, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన దయ తెలుసుకోవటం కొరకు ఆయన మనకేమిచ్చాడట? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా గైకోనండి. ఇంకా ఏమంటున్నాడంటే బయలుపరచబడిన ఎల్లప్పుడూ మనవి. ఈ ధర్మశాస్త్రంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో మన జీవితాన్ని కట్టేవి ఉన్నాయి, దేవుడికి దగ్గర చేసేవి ఉన్నవే. అవన్నీ మనవి. ఎక్కడ పాలపొంత అవతల, పాలపొంత అవతల, పాలపొంత అవతల ఎక్కడో పరలోకంలో దేవుడు ఉంటాడో ఆ పరలోకం ఎలా ఉంటుంది అని నువ్వు ఎక్కడే కళ్ళగనేకు, ఎక్కడే ఊహించేకు, పలానా ఉంటుంది అని చెప్పి నువ్వు ఒక ఫిక్చర్ వేసేసుకోవచ్చు కదా. అది నీకు అనవసరం. నువ్వు నా దగ్గర నుండి వచ్చావు కాబట్టి నేను నిన్ను నా దగ్గర తీసుకెళ్తాను. అయితే ఇక్కడ రహస్యాలన్నీ అవి దేవుడికి చెందాయి. ఇప్పుడు ఏంటి? ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతిదీ అది నీకు ఇచ్చాను, నువ్వు వాటిని జాగ్రత్తగా నువ్వు ఆచరించు అంటున్నాను. కాబట్టి మరి మనం ఎంత నేర్చుకున్నా కూడా లోకస్తులుగానే జీవిస్తూ ఉంటుంటాం. యేసే కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు పరిచయం చేస్తున్నప్పుడు యోహాను సువార్త 14:17 ముందు చదవమ్మ. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. అయినను మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇప్పుడు ఆ అనంతుడైన దేవుడు, నీకు దొరకని దేవుడు ఇప్పుడు యోహాను సువార్తలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు? దొరికేశాడు. ఆయన మానవ రూపుగా మీరు నన్ను ఎప్పుడూ చూడలేరురా, మీరు నన్ను ఎప్పుడూ చేరుకోలేరురా, మీరు గ్రహించలేరు, కాబట్టి నేనే మీ దగ్గరికి వచ్చేసానని చెప్పి ఆయనను చూడదు. ఎవరినే? తండ్రి అయినా దేవుణ్ణి. కాబట్టి ఆయన్ని ఎరగదు, ఆయన్ని ఎరగదు, కనుక ఆయన్ని పొందనేరదు. కాబట్టి ఆయన కాన్సెప్ట్ నుండి ఇప్పుడు మీరు కాన్సెప్ట్ ఎవరి మీదకి మళ్ళా? క్రీస్తు మీదకి మరలా. మీరు ఆయనను ఎరుగుదురు, ఎందుకంటే నేను మీ మధ్య ఉన్నాను.
ఆయన మీతో కూడా నివసించును. మీతో భుజించాడు, మీతో నివసించాడు, మీతో పడుకున్నాడు, మీతో మాట్లాడాడు, మీకు బోధించాడు, మిమ్మల్ని స్వస్థపరిచాడు, మీకు అనేకమైనవి చేశాడు. మీలో కూడా ఉండును. ఆయన చివరికే యేసు యొక్క ఆత్మ మనలో నివసించును అంటున్నాడు పత్రికలో. ఆయన ఆత్మగా మనలో నివసి అందని దేవుడు, అందలాల మీద ఉన్న దేవుడు, పరలోకంలో ఎక్కడో ఉన్న దేవుడు చివరికి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడంటే నీ బుల్లి హృదయంలోనికి వచ్చేసాడు, గుండెలోకి వచ్చేసాడు. ఇదే థియాలజీ. ఇదే కొంచెం టీ తీసుకుని ప్రెస్ అయ్యి